బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ ఎదుట లొంగిపోయేందుకు ముప్పిడి అవినాష్ రెడ్డి రెడీ అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో కీలకంగా భావిస్తున్న ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బ తగిలింది. గురువారంలోగా లొంగిపోవాలని, ఆ తర్వాతే రెగ్యులర్ బెయిల్ కోసం అభ్యర్థించాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీల ధర్మాసనం నిన్ననే తేల్చి చెప్పింది. ముప్పిడి అవినాష్ రెడ్డి ద్వారానే మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి అక్రమ కార్యకలాపాలు జరిపారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తుంది. రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అవినాష్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారని, అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజాలు తెలుస్తాయని దర్యాప్తు సంస్థ గతంలో సుప్రీంకోర్టు తెలిపింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సుప్రీంకోర్టు ముందు లొంగిపోవాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ లైవ్ లో అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ గగన. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు సుప్రీంకోర్టు ఎదురు ముప్పుడు అవినాష్ రెడ్డి దగ్గుబాటు చేయబోతున్నారనే సమాచారం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లొంగిపోతున్నారా కుమార్? ఎస్ కుమార్, చెప్పండి. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని తెలుస్తోంది, దాని గురించి వివరించండి. గగన, ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఏసవన్గా ఉన్నటువంటి ఈ కేసులో ఏసవన్గా ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి కోర్టు హాజరుగా ఉన్నారు, లొంగిపోనున్నారు. అయితే ఈ కేసులో ఏసవన్గా ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో అయితే ఓటు దాఖలేదని చెప్పాలి. అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మంగళవారం ముందస్తు బెయిల్ కోసం ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అయితే నిరాకరించింది. అంతేకాకుండా ఫిబ్రవరి 26 అంటే ఈ రోజు విచారణాధికారి ఎదుట వెళ్ళిపోవాలని అతనికి షరతు విధిస్తూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముప్పిడి అవినాష్ రెడ్డి లొంగుబాటు అనేది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాలి మద్యం చేసిన. అదేవిధంగా ఆ తర్వాత బెయిల్ కోసం కోర్టులో ఆహ్వానించినట్టు అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రశ్న. అదే ఈ రోజు లొంగిపోయిన అనంతరం ఆయన ఏదైతే బెయిల్ ఉందో దానికోసం కోర్టును ఆశ్రయించవచ్చని కూడా ప్రశ్న చేస్తారు. అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్ లో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ముప్పిడి అవినాష్ రెడ్డి కీలకంగా తలదాచుకున్నారు. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే ఈ కేసులో దోషిన నగదును ముప్పిడి అవినాష్ రెడ్డి ద్వారా రాష్ట్ర విదేశాల్లో దాచారంటూ అభియోగాలు కూడా ఉన్నాయి. అందుకు సంబంధించిన అనుమానాలు బలంగా ఉన్నాయంటూ కూడా లోని అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు కూడా గతంలో అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన చర్చలు చెప్తూ విచారణాధికారి ఎదురుగా హాజరు కావాలని స్పష్టం చేసింది. రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel